హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పునర్నవి బ్లాగ్స్. ఈరోజు మా పిల్లకైతే ఇంజెక్షన్ వేయించాలన్నమాట. వ్యాక్సిన్ వెళ్ళాలి గురువారము 6వ తారీఖు. సో మార్నింగే లేద్దామని అనుకున్నా కానీ నైట్ 12:30 అయినా కూడా పనుకోలేదు ఇద్దరు పిల్లలు. మార్నింగ్ వేరే 4కి లేసింది చిన్న పాప, 6కి పడుకునింది. అందుకని నిద్ర లేదు, పడుకునేసిన. నేను కూడా 8కి లేచి ఇప్పుడు టైం 8:40 అవుతుంది. కసవంతా ఊడ్చేసి ఇల్లు తుడిచేసి కడపమానికి నీళ్ళు చల్లి ముగ్గేసేసిన. ఇప్పుడైతే హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ చేసి పూజ చేసేసి పిల్లని స్నానం చేయించి రెడీ చేసేసి వ్యాక్సిన్కి ఎత్తుకోపోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇంజెక్షన్ వేస్తే రేపు వరకు బాత్ చేయించకూడదు కదా. అందుకని చెప్పి ఈరోజు పునర్నవిని కూడా స్కూల్కి పంపించట్లేదు. ఎందుకంటే అక్కడి వరకు నడిచి మళ్ళీ వచ్చి పునర్నవికి టిఫిన్ పెట్టి మళ్ళీ పిలుచుకొని పోయి వదిలేసి రావాలా, ఆఫ్టర్నూన్ వేరే పోవాలా అని చెప్పి ఇవన్నీ రిస్క్లు అయితే చాలా దూరం నడచలేను. వేరే కాల్షియం డౌన్ అయిపోతుంది నాకు. అందుకని చెప్పి వద్దనుకున్నాం. చూద్దాం ఏమవుతుందో. పంపించినా అనేది ఇంకా డౌటు. మార్నింగ్ టిఫిన్కి అయితే రైస్ పెట్టా. దీన్ని కొంచెం చిత్రాన్నం కలిపేసి ఆఫ్టర్నూన్ కూడా ఉంటుంది అని చెప్పి మళ్ళీ చేయలేను అని. ఎందుకంటే ఇంజెక్షన్ వేపిస్తా కాబట్టి పిల్ల మూడు ఎట్లుంటుందో, ఏడుస్తుందో, అసలు మీద నుంచి దిగకుండా ఉంటుందో తెలియదు కాబట్టి నేనైతే ఇది చేస్తున్నా. ప్రజెంట్ అయితే స్నానం చేసి పూజ చేయాలి. మిగతాదంతా వీడియో తీస్తాను, చూస్తున్నాను. పూజ చేసిన ప్రతిసారి నేనైతే సాంబ్రాణి వేస్తాను అనమాట. డైలీ వేస్తాను. నిన్న ఒక్కరోజు చేయలేదంతే. ఇంకైతే ఇప్పుడైతే పూజకి అన్నీ రెడీ చేసేసిన. నేను కూడా బాత్ చేసేసిన, అయిపోయింది. ఇంకా దేవుడికి అయితే పూలు పెట్టేసి చేయాలన్నమాట. ఇప్పుడైతే పూలతో రెడీ చేసేస్తాను. తర్వాత సాంబ్రాణి వేయాలి. ఇప్పుడైతే పూలతో అంతా రెడీ చేసేసిన, సాంబ్రాణి కూడా వేసేసిన అనమాట. ఫైనల్లీ పూజ అయితే కంప్లీటెడ్ అనమాట. టైం 9 అవుతుంది. 9కి పూజ అంతా కంప్లీట్ అవుతుంది. మామూలుగా అయితే నేను 7:30కి అంతా ముగిస్తా. కానీ చిన్న పిల్లలు ఉంటే కష్టం కదా ఇంట్లో. సో పనులు అనుకుంటాయి అని కావన్నమాట. మనం ఓ టైం అనుకుంటే వాళ్ళు ఇంకో టైం చేస్తారు. సో తప్పవు, అన్నీ భరించాలి. ఇప్పుడైతే పూజ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా వంట ప్రిపరేషన్ కూడా అయిపోయింది. టైం అయితే 9-10 అవుతుంది. మా పునర్నవి అయితే లేస్తుంది. ఇప్పుడు చిన్న పాపకి స్నానం చేపించి రెడీ చేసి తీసుకెళ్ళాలన్నమాట. 11:30-12 కల్లా మళ్ళీ వాళ్ళు ఇంజెక్షన్ వేసే వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఆ లోపే వెళ్ళి ఇంజెక్షన్ వేయించాలి. ఈరోజు 3 ఇంజెక్షన్స్ వేస్తారు. పాపం ఎట్లా భరిస్తుందో ఏమో. ఇన్ని రోజులు అంటే 2 వేసి మళ్ళీ 1 వేసినారనమాట. ఇప్పుడు 4.5 మంత్ది కాబట్టి 4 మంత్స్ది కాబట్టి 3 ఇంజెక్షన్స్ ఒకటేసారి వేస్తామని లాస్ట్ మంతే చెప్పినారు. సో పాప ఎట్లా బిహేవ్ చేస్తుందో ఏమో చూడాలి. నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి టెన్షన్, భయము. రోజు నిద్ర లేయాలంటే కూడా భయం అనమాట. ఎట్లుంటుందో ఏమో, అసలు చేసుకొని తినగలనో లేదో అని చెప్పి. ఇప్పుడు ఏమైనా ఆర్డర్ పెట్టుకొని తిందాము అని అంటే పునర్నవి బయట హోటల్ ఫుడ్ తిందు, అదొక సమస్య. కాబట్టి కంపల్సరీగా చేయక తప్పదు. ఏమంటే 2 డేస్ నుంచి మంచిగా కోఆపరేట్ చేశాను. చిన్నపిల్ల కూడా నేను వంట చేసేటప్పుడు మాత్రం ఏడ్చదు, ఆడుకుంటూ ఉంటుంది సైలెంట్గా. ఫుల్ నిద్ర వచ్చేసిందంటే అప్పుడు మాత్రం భయంకరంగా ఏడుస్తుంది. పునర్నవి ఈరోజు స్కూల్కి పోదు. ఎంత అతి చేస్తుందో చూడాలా. ఇంట్లో ఉంటే అతి చేస్తుందని స్కూల్కి పంపిస్తున్నా. ఇంకా లేపించాలి. పునర్నవిని లేపించి బ్రష్ చేయించి స్నానం చేయించాలి. ఎందుకంటే చిన్న పాప లేసిన తర్వాత బ్రష్ చేయించేదానికి బాత్రూంలోకి పిలుచుకోపోయినాక ఏడుస్తుంది అనమాట. అప్పుడు కష్టమవుతుంది. పునర్నవిని చూసుకోలేను, ఆ పాపని చూసుకోలేను. ఒక పిల్ల ఉన్నప్పుడు ఎట్లా అట్లా మేనేజ్ చేయొచ్చు, కానీ 2 పిల్లలు ఉంటే, అది కూడా ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఉంటే చాలా కష్టము. అసలు నేను ఇది ఇట్లా హ్యాండిల్ చేస్తానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తప్పదు, దేవుడు ఏది పెట్టినా మన మంచి కోసమే అనుకోవాలి. మనకు ఆ కెపాసిటీ ఉంది కాబట్టి దేవుడు మనకి ఇస్తాడు అనుకొని సైలెంట్గా మూవ్ ఆన్ అవ్వాలంతే. ఈరోజు అసలు యాక్చువల్గా పూజ చేయకూడదు అనుకున్నా, కానీ మనసు ఒప్పుకోదనమాట. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకులే ఆపేది, అదొక 1/2 అవర్ పని అంతే కదా, దానికోసం ఎందుకులే మళ్ళీ పోస్ట్పోన్ చేసేది అని అనిపిస్తుంది మనసుకి. అందుకనే చేసేస్తే అదొక నెమ్మది. సాయంత్రం చేసుకుందాంలే అనుకున్నా, బట్ అస్సలు మైండ్ ఒప్పుకోలే కాబట్టి చేసేసిన. ఎంత టైం అయినా కానీ లేచి చేయాలనుకున్నా చేసిన. 8కి లేచిన. ఇప్పుడు 9-10 మొత్తం అయిపోయిందనమాట. వంట, పూజ
ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది. బట్టలు వాషింగ్ వేసినట్టు కొన్ని ఉన్నాయి, అవన్నీ ఆరేసేసి మా హస్బెండ్ యూనిఫామ్ వేసేస్తే అయిపోయినట్టే. మా పిల్ల ఎప్పుడు ఉల్టా పడుకుంటుంది, 4 months ఎప్పుడు ఇట్లే పడుకుంటుంది అనమాట. బోర్లో తిరిగి పడుకునే ఉంటుంది అనమాట. పునాన్నవి కూడా ఇంకా పడుకుని ఉంది. పిల్లకైతే ఇంజెక్షన్ వేసినారనమాట, 3 వేసినారు. పడుకునేసింది, స్నానం చేయించినా కదా, అందులో వేరే ఆ ఊరికి ఎట్లా కొంతసేపు ఏడ్చి పడుకునేసింది. ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా ఏం వంట చేయలేదన్నమాట. నైట్కి ఇప్పుడే టమోటా బాత్ లాంటిది తెచ్చుకొని తినేసినాం అనమాట, నేను మా హస్బెండ్. పిల్ల అయితే ఆల్మోస్ట్ రికవర్ అయిపోయినట్టే, కాలు కొంచెం స్వెల్లింగ్ వచ్చింది. ఇదిగో ఇది ఐస్ క్యూబ్ పెట్టేసరికి కొంచెం క్లియర్ అయిపోయింది. పునాన్నవి కూడా తినేసింది అనమాట. ఇప్పుడు ఇంకా పడుకోబెట్టాలి. ఆల్రెడీ టైం 8:45. ఈ వీడియో ఇంతటితో ఎండ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.